బట్టి మనం గత కొన్ని వారములుగా మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. మీరు బాగా ఫలించడం వలన మా తండ్రి మహిమ రండి. రెండవదిగా ఇంకో భావం చదువుకుందాం రండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:28. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునే వారు అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రని ఎగ్జామ్ మనం పరీక్షించుకొని దేవుని యొక్క వాక్య వెలుగులో వారం బడి వారము ప్రతి వారము దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనము ఆ రీతిగానే మనం పాలు పొందితే అది ఏమాత్రము క్షేమం కాదు. దేవుని వాక్యం అనగా అసలు పౌలు మరి హెచ్చరిస్తున్న మాట, ప్రభు యొక్క బలం మనం పాలు పొందేటప్పుడు మనము జాగ్రత్తగా పరీక్షించుకొని మరి యోగ్యంగా ప్రభు వాళ్ళు పాలు పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని జీవితంలో ముందు కొనసాగుట కొరకై సహాయం చేస్తాడు. అయోగ్యంగా పాత జీవితంతోనే పాత అలవాట్లతోనే మనం వారికి పాలు పొందితే అది లాభం కంటే అది నష్టము. అందుకే నేను వాక్యం సెలవిస్తుంటుంది. కాబట్టి మీరు బహుగా ఫలించాలి కదా, చూస్తూ వచ్చాం కదా. ఈ మాటకు క్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, మీరు బహుగా ఫలించాలి. ఫలించడంలో కూడా ఏముందంట, బహుగా ఫలించాలి. మనం ఫలిస్తున్నాం, పని చేస్తున్నాం, ఇంకా బాగా పని చేయాలి కదమ్మా మేడం. మీ బాగా చెప్తారు కదా, ఏమంటారు మేడం, పని చేస్తున్నాం కాదంటే అమ్మ మీరు బాగా పని చేయాలి, అవసరంగా బాగా పని చేయాలి. మనమందరం ఫలిస్తున్నాం, దేవుని మందిరంలో బాగానే వస్తున్నాం, అయితే ఇంకా బాగా రావాలంటున్నాం. ఏంట బహుగా ఫలించాలి. ఎప్పుడైతే బహుగా ఫలిస్తామో అప్పుడు మనము మరి దేవుడు మనం బట్టి మయపరిచేటువంటి వారు ఉంటున్నాడు. మరి ఫలించాలి అంటే మరి గత కొన్ని వారాలు మనం చూసుకుంటూ వచ్చాం కదా. ఫలించాలి అంటే ఏం చేయాలా, మరి ఇప్పుడు మన సమయం కాని బట్టి పాత చూస్తున్నాయి. ఇంకా కొన్ని విషయాలు కొత్త మాట్లాడుకుందాం. ఫలించాలి అంటే మన జీవితంలో నుండి పనికిరాని అన్ని తీసేసాలి. ఎప్పుడైతే పనికిరాని తీసేస్తామో కదా, పనికిరాని చెత్త అంతా స్టఫ్ పెట్టుకుంటే హౌ విల్ మన వేరేగా మనము ఫలిస్తామండి. అందుకే పనికిరాని మన జీవితంలో తీసేసినప్పుడు ప్రభు కొరకై నువ్వు ఫలించేటట్టు అడుగుంటావు. అందుకే నిజమైన ద్రాక్షావళి పనికిరాని తీగలను ప్రభు తీసేస్తాడు. ఎప్పుడైతే మన జీవితం నుండి పనికి మన తీగలు మరి తీసేస్తామో అప్పుడే పనికొచ్చే తీగగా మనము మరి ఫలించేటట్టు వారుగా ఉంటాం. అందుకే బహుగా ఫలించ కొరకై దేవుడు ఏం చేస్తాడట, పనికి మాలని తీసేస్తాడంట. ఎప్పుడైతే ఆ పనికి మాలని తీసేస్తామో అప్పుడే మనము మన జీవితంలో మనం ఫలించేటట్టు వారు ఉంటాము. మరి గత వారంలో మనం కొన్ని పాయింట్స్ మనం చూసుకుంటూ వచ్చాము. ఇంకా మరి బహుగా ఫలించాలి అంటే ఆత్మీయ స్థితిలో నేను కూడా ఫలించాలని ప్రభు యొక్క సంకల్పం ఉంటుంది. అందుకే మరి ప్రాణంలో ఫలించాలి, విశ్వాసంలో ఫలించాలి, దేవుని యొక్క వాక్యంలో ఏం చేయాలి, మనము ఫలించేటట్టు వారు ఉంటారు. దేవుని వాక్యం వచ్చినప్పుడు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు కదండి, వాక్యము చేత దేవుని యొక్క సేవకుని చేత మనం హెచ్చరించబడినప్పుడు కదా కొంతనన్నా మనము ఇప్పుడు ఏం చేస్తాం, అవును ఎస్ నేను వాక్యంలోనే ఫలించాలి, విశ్వాసంలో ఫలించాలి. నా జీవితం లేదే నేను ఫలించాలంటే కోరికనికి వస్తుంది. దేవుని మందిరానికి రాకపోతే ఇంకా మన జీవితంలో ఏం ఫలిస్తామండి. లోకంలో ఫలిస్తున్నావు అది తాత్కాలికమైన ఫలితమే సోదరుడా. ప్రభు అంటున్నాడు, నాలో ఫలించు, మీరు బాగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడును. క్రీస్తు ప్రభు చెప్పిన మాటలు ఇవి. మనం ఫలిస్తున్నావా? ఎగ్జామ్ బిఫోర్ టేక్ లార్డ్స్ టేబుల్. ప్రభు యొక్క బలం పాల్పొందే ముందు నేను నా కుటుంబము నేను ఏ రీతిగా ఫలిస్తున్నాను, నా కుటుంబం ద్వారా దేవుని మందిరం క్షేమంగా ఉంటుందా మనం పరీక్షించుకొని యోగ్యంగా వాక్య పెళ్లిలో మనం పరీక్షించుకున్నప్పుడు ప్రభుత్వం సాయం చేసేట్టు పడుకుంటున్నాడు. అందుకే యోహాను సువార్త 12:24 పడుతుందామండి కొత్త మాట. యోహాను సువార్త 12:24. మరి ఏం ఫలించాలి అంటే చూడండి ఏం చేయాలి. 12:24 యోహాను సువార్త 12:24 దయచేసి చూడండి. గోధుమ గింజ పడి చావుకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. చాలు. ఎవరు ఫలిస్తారు చెప్పండి, ఎవరు ఫలిస్తారు? చచ్చిన వారు. అనగా గోధుమ గింజ అది ఏం చేసిందంట, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల, చావకపోతే ఎన్ని ఉంటాయంట, ఒకటే ఉంటారు. ఒకవేళ భూమిలో పాతి పెడితే ఒక విత్తనం ఉంది కదా అమ్మ, ఒక విత్తనం భూమిలో పాతి పెడితే ఒక 2 ఏళ్ళ తర్వాత తెలుస్తాయి, ఒక 2 సంవత్సరాల 2-3 ఏళ్ళ తర్వాత అవి ఒక కాయకి 10 కాయలు అయితే. ఈ గోధుమ గింజ యేసుక్రీస్తు ప్రభువు సాదృశ్యం అంటారు. యేసుక్రీస్తు ప్రభువు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన ద్వారా ఆయన ఫలం అందరం
మన జీవితంలో నువ్వు నేను కూడా చచ్చినప్పుడే మనము ఫలిస్తామంట. ఎలాంటి విషయాల కొరకై మనం చావాలో మనం చూద్దాం దేవుని వాక్యంలో నుండి. చూడండి, ఎందుకంటే ఎప్పుడైతే మనం చేస్తామో అలాగే మన జీవితంలో చనిపోవడం ద్వారా మనం ఫలిస్తామంట. ఎలాంటి విషయాల కొరకై నువ్వు నేను మనం చనిపోవాలి, ఎలాంటి విషయాలు మనం పాత పెట్టాలో కొన్ని దేవుని యొక్క వాక్యంలో కొన్ని మాటలు మనం చూసుకుందాం. భక్తులు దేవుని యొక్క వాక్యంలో చూసినట్టయితే కొంతమంది కొన్ని విషయాల కొరకై చనిపోయారు. చూడండి, మొదటిగా మరి కొలస్సీ 3:5, కొలస్సీ 3:5 సమయం తక్కువ ఉంటుంది మనకు. కొలస్సీ 3:5 ఏ విషయాల కొరకై నీవు నేను కూడా మరి చనిపోవాలి. రండి 3:5 త్వరగా. Colossians chapter 3:5 కావున భూమి మీద చదవండి. కావున భూమి మీద ఉన్న మీ అవయవులను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఏమండి, నా మాటలు కావి. ఏం చెప్తున్నాడు? దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది, యూ షుడ్ హ్యావ్ టు కిల్ సర్టన్ థింగ్స్. కొన్ని విషయాలు మనం చంపినప్పుడే మన జీవితంలో మనం ఫలించేటట్టు వారు ఉంటున్నాం. ఫలించుట, అభివృద్ధి చెందుట దేవుని యొక్క నిత్య సంకల్పం ఉంటుంది. ఏం చూసాము ఇక్కడ? 5 విషయాలు చూస్తున్నాము. కావున భూమి మీద మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురత, దురాశను, విగ్రహాలయ ధనాపేక్షను చంపివేయుడి. ఈ 5 విషయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయం ఉన్నటువంటి రీతిగా నేను 5 విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు బాగా ఫలించడం వల్ల, మన అవర్ థీమ్ ఇస్ బాగా ఫలించడం వల్ల దాదాపు నెల అయిపోతుంది. ఫలించాలి, దేవుని యొక్క ఆశయం ఉంటుంది. ఫలించాలి అనగా పనికిరాని తీసేయాలి, అది ఫస్ట్ పెట్ అయిపోయింది. రెండవ పెట్టుకు వస్తున్నాం, చంపేయాలి. ఫలించాలి అంటే మనము చంపాలి. శరీర క్రియలను మనం చంపినప్పుడు మనము ఫలిస్తామంట. మొట్టమొదటిగా చూడు, మొట్టమొదటిగా ఏంటంటే జారత్వం. మొట్టమొదటిగా మనం చూసినట్టయితే మరి జారత్వము మన జీవితంలో నుండి అది తొలగించబడాలి. జారత్వము అది చంపబడాలి అనగా ఇది శరీర కార్యం. ఇది భూ సంబంధమైన విషయంలో చాలా భయంకరమైనటువంటి అది పాపము, జారత్వము కదా. అనగా పెళ్లి అయి ఉండి కూడా పెళ్లి అయి ఉండి పెళ్లి కాని వారితో కదండి వివాహమై చక్కటి భర్తనిచ్చాడు, చక్కటి భార్య ఇచ్చాడు, అయినప్పటికీ పక్క వారితో శరీరం సంబంధం పెట్టుకునేటట్టు భయంకరమైన పాపం, జాగ్రత్త. అంటే శరీర కార్యము మన జీవితంలో చంపివేయాలి. చూద్దామా శరీర కార్యంలో చంపేశారు? ఆదికాండము 39 రండి. ఆదికాండము 39:12. ఆదికాండము 39:12 ప్లీజ్ త్వరగా. ఆదికాండము 39:12. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో సహించమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. ఎవరండి? యోసేపు, యవనస్తుడు యోసేపు జారత్వము నుండి పారిపోయాడు. అంటే తను ఏం చేశాడంట? చంపేశాడు. ఎట్లనంట? విడిచిపెట్టి పారిపోయాడు. విడిచిపెట్టాలి మన జీవితాలు ఫలించాలంటే. ఫ్రూట్ఫుల్ యు హావ్ టు కిల్ సంథింగ్. ఒకవేళ అన్ని కావాలి అంటే జీవితం నాశనం అయిపోతుంది. ప్రభు కొరకై నువ్వు నేను కూడా ఫలించాలి అంటే యోసేపు అనే మొదటిగా శరీర సంబంధమైన కార్యం ఏం చేయాలంటే మనము చంపేయాలి, విడిచిపెట్టాలంట. మంచి పని చెప్పాను, విడిచిపెట్టాడంట. ఇగో విడిచిపెట్టాడంట. షర్ట్ పట్టుకుందంట. ఆమె పట్టుకునేసరికి యజమాని యొక్క భార్య పట్టుకుంది. పాప చేయమని పట్టుకున్నప్పుడు తన బట్టలు పట్టి విడిపించేసి పారిపోయాడు. పారిపోతున్నామా? పరిగెత్తిపోతున్నామా? పాప కొరక కదండి. ప్రభు కొరకై నువ్వు నేను ఫలించాలి అంటే శరీరపు యొక్క క్రియలో మొదటిది ఈ యొక్క శరీర సంబంధం జాగ్రత్త కరయను. యోసేపు దాని కొరకు ఏం చేశాడంట? తను చనిపోయేటట్టు. ఎప్పుడైతే మరి తను చనిపోతూ వచ్చాడో దేవుడు అలా ఆశ్రయించాడా? ఐగుప్తుకు ఏమేడనా ప్రధానిగా ఇట్టట్టుగా మనం అనుకుంటాం కదా. ప్రభు యొక్క సమయంలో ప్రభు ఏం చేస్తాడంట? ప్రభు హెచ్చిస్తాడు. ప్రభు కొరకై నువ్వు చావాలి. శరీర క్రియను బట్టి చనిపోయినప్పుడు కదండి ప్రభు తగిన సమయంలో మనం ఆశీర్వదించేటటువంటి వారికి ఉంటాడు పిల్లరా. ఎందుకంటే యోసేపు శరీర విషయంలో చనిపోతూ వచ్చాడు.
అందుకే తను ఫలించాడు. మనం కూడా యోసేపు వలె శరీర విషయంలో కదా చనిపోవాలి, బాధ పెట్టబడాలి అన్నప్పుడు ప్రభు సమయంలో మనం మరి హెచ్చిస్తాడు. యోసేపు ఎలాంటి కష్టం నుండి వెళ్ళాడు, నీళ్ళని బాయలేశాడు తనగా కదండి. అయితే ప్రభు కృప చూపించాడు. అయినప్పటికీ కదా తను అనేక ఆ యొక్క పరిశుద్ధతను పోగొట్టుకోలేడు, పరిశుద్ధంగా జీవించాడు, ఎవరి జీవితం కాపాడుకుంటూ వచ్చాడు. పిల్లారా, బహుగా ఫలించడం వల్ల నా తల్లి భయపరచబడును. మరి ఫలించడం శరీర కార్యములను చెప్పినటువంటి వ్యక్తిలో మరి మొదటిగా నేను చూస్తూ వచ్చాము మరి యోసేపు. చూడండి, అబ్రహాం కూడా మరి విడిచిపెట్టాడు కదా. ఎవరు? యోసేపు పాపును విడిచిపెట్టాడు. అబ్రహాం జీవితంలో కూడా తను ఆశీర్వదించక ముందు ఏం చేశాడంట చూడండి. ఆ మాట ఆదికాండము 3:13 ఆదికాండము 13:1 ఆదికాండము 13:1 అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా నున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగేబునకు వెళ్ళాను. నేను క్లుప్తంగా చెప్తున్నాను, సమయం చాలా రన్నింగ్ అవుతుంది కాబట్టి. ఎప్పుడైతే అబ్రహాముతో లోతు ఉన్నాడో, లోతు అబ్రహాముతో ఉన్నంత కాలము దేవుడు అబ్రహాముతో మాట్లాడలేదు. ఎప్పుడైతే అబ్రహాము లోతును చెప్పండి విడిచిపెట్టాడో అప్పుడు అబ్రహాం ఏమయ్యాడు? ఆశీర్వదించాడు. అది లోతు అనగా అవిధేయత. ఇంకా సమయం కాబట్టి ఐఎమ్ గోయింగ్ ఫార్వర్డ్. లోతు అనగా దేవునికి అయిష్టమైనటువంటి కార్యము. లోతును వదిలిపెట్టావు. లోతును వదిలిపెట్టినప్పుడు ఏం చేస్తామంటే మనము ఆశీర్వదించబడతాం. అబ్రహాం యొక్క జీవితంలో ఆశీర్వదించబడిన కారణము లోతును విడిచిపెట్టాడు. నువ్వు లోతును ఎందుకు ఎంబడి పెట్టుకుని వచ్చినావయ్యా? ప్రభు అన్నాడు, నువ్వు ఒంటరిగా రమ్మన్నాడు. పిల్లరా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కదా నువ్వు రా. లాస్ట్ వచ్చేసరికి నాకు అక్క పని ఉందంటది, ఈ అక్క పని, ఈ అక్క వెళ్ళిపోతాను కదా. రాత్రి వస్తామని చెప్పి మా మాట ఇచ్చిన లాస్ట్ మినిట్ రాత్రి 11 గంటలకి నేను రావడం లేదంటే ఆ రాత్రి నేను ఎవరు చెప్పాలి? ఇప్పుడు ఒక సీట్ ఖరీదు ఎంత వాల్యుబుల్ ప్లేస్ కదా. బుధవారం నాడు మీరు పేరు ఇవ్వండి అని నేను నేను చెప్తున్నాను. మీరు బుధవారం నాడు పేరు ఇవ్వకపోతే ఐఎమ్ సారీ, నేను థర్స్డే రోజు చైర్లో ఖాళీగా ఉన్నా సరే నాకు ప్రాపర్గా డిసిప్లిన్ నేమ్స్ మీరు ఇవ్వండి కదండి. లాస్ట్ మినిట్ ఇవ్వకపోతే ఫ్రైడే మార్నింగ్ ఇక్కడ నాకు ఇట్లా కావాలని నేను చేయలేదు కదా, కష్టం కదా. ఎందుకంటే బుధవారం నాడు దయచేసి ఇవ్వండి, తర్వాత మనము షెడ్యూల్ చేసుకుంటాం. ఎందుకంటే అబ్రహాము లోతును విడిచిపెట్టినప్పుడు అబ్రహాము మరి ఆశీర్వదించబడ్డాడు. మన జీవితంలో కూడా లోతు లాంటి స్వభావాలను వదిలిపెట్టాలి. లోతు అనగా అవిధేయత, అక్రమము, దేవునికి అయిష్టమైనటువంటి కార్యం. ఎలాంటి లోతులు మనలో ఉన్నాయో తెలియదు. నా జీవితంలో లోతు ఎలాంటి కదా, నీ జీవితంలో లోతు ఎలాంటి తెలియదు. దేవుడు ప్రభు ఇబ్బంది పాల్గొన్నాడు. ప్రభా, అబ్రహాం వలె నేను నా జీవితంలో నుండి లోతు అనేటువంటి ఆ క్రియలను వదిలిపెట్టుకోరు ప్రభా, నాకు మరి సహాయం చేయి. ఎందుకంటే మరి ఆ రీతిగా ఉన్నప్పుడు నా జీవితంలో మనము మరి ఫలించేటట్టు వారు ఉంటాం. పిల్లారా, మీరు బాగుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడును. ఫలించాలి అంటే మనము శరీర క్రియలలో మరి చంపాలి. మొదటిగా మరి జాగ్రత్తలో చూసుకుంటూ వచ్చాం పిల్లరా. ఎందుకంటే అబ్రహాము మరి ఫలించడానికి కారణము మరి లోతును వదిలిపెట్టున్నాడు. చూడండి, రెండవదిగా మనం చూస్తున్నాం రండి. రెండవదిగా కొలస్సీ 3:2 మనం ఏం చూస్తున్నాము? 3:5 మొట్టమొదటిగా జాగ్రత్తము, రెండవదిగా ఏముంటుంది? అపవిత్రత ఉంటుంది అక్కడ. మొట్టమొదటిగా జాగ్రత్తను విడిచిపెట్టాలి శరీర కార్యాలను. మరి రెండోదిగా చూసినట్టయితే ఇక్కడ అపవిత్రత ఉంటుంది. అపవిత్రత మన జీవితంలో ఉండకూడదు. జాగ్రత్త గురించి ఎవరు చనిపోయారు చెప్పండి? యోసేపు తన జీవితంలో జాగ్రత్త కొరకు చనిపోయాడు. అపవిత్రత నంబర్ 2, అపవిత్రత శరీర క్రియలో అపవిత్రత. అది రెండవది. ఈ అపవిత్రత కొరకు చనిపోయారు రండి. దానియేలు 1:8 చూద్దాం రండి. దానియేలు 1:8 ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కరు చనిపోయిన దాని వాక్యం మనం ధ్యానిస్తున్నాం. దానియేలు 1:28 దానియేలు 1:8 దానియేలు 1:8 రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి చాలు. రాజు భోజనము ద్వారా రాజు యొక్క భోజనము తిని తన్ను తాను అపవిత్ర పరచుకొనలేదు. ఎవరండి?
దానియేలు శారీరక క్రియలు చంపటంలో జాగ్రత్తము, అపవిత్రత, తర్వాత మరి కొన్ని కాలం చూస్తున్నాము ఇప్పుడు అపవిత్రత అనగా దానియేలు తన జీవితంలో రాజు భుజించేటువంటి ఆ యొక్క భోజనం తిని తన జీవితమును తాను అపవిత్రపరచుకోలేదు. ఎందుకంటే మన జీవితంలో కూడా పరిశుద్ధతను మనం కాపాడుకునేటువంటి వారుగా ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా నేను కూడా పరిశుద్ధపరచబడి ఉంటున్నాము. అయితే మనము దానియేలు వలె మన యొక్క పవిత్రతను ఏం చేయాలంట మరి కాపాడుకోవాలి. ఇప్పుడు దానియేలు తాను మరి పవిత్రతను కాపాడుకున్నాడు. అది ఏ అయినప్పటికీ రాజు ఇప్పుడు బబులోన్, ఇప్పుడు దానియేలు ఎక్కడ ఉంటున్నాడు? దానియేలు యవనస్తుడు, బబులోన్లో ఉంటున్నాడు, అన్య దేశంలో ఉంటున్నాడు. పెద్దలు లేరు చెప్పేవారు, తల్లిదండ్రులు ఎవరు లేరు. అయినప్పటికీ యవనస్తుడు రాజు భోజనమును తిని విగ్రహములకు అర్పించేటువంటి అర్పణను తిని నన్ను నేను అపవిత్రపరచుకోలేదు. పవిత్రత మీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి. భోజనం చేయటమే తను అంత పవిత్రంగా అంటే సరేండి, హౌ యూ హావ్ టు లీవ్, ప్రభు కొరకై నేను ఏ రీతిగా జీవించాలనేటువంటిది మరి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుడే తనకు బోధించేటువంటి వాడుగా ఉంటున్నాడు పిల్లరా. ఎందుకంటే ప్రభు కొరకై తన జీవితంను భద్రపరుచుకుంటూ వచ్చాడు. ఎవరు? దానియేలు. హౌ ఆర్ వి లివింగ్? ప్రభు కొరకై ఆత్మీయ జీవితంను ఏదైతే కాపాడుకుంటూ వస్తున్నాం. ఏమండి, ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. ప్రభు కొరకై నువ్వు ఏ రీతిగా జీవిస్తున్నావు. అక్కడ పోతే కొంతమంది ఏం చేస్తాం లోకంలో, అక్కడ పోతే ఆ పాట కదండి, ఇక్కడ వస్తే నో. ఒక లారీ దిగినట్టయితే స్టాప్ ఇట్. సోదరుడా, దానియేలు ఎక్కడ ఉన్నప్పటికీ ప్రభు కొరకై జీవించడానికి తీర్మానం చేసుకున్నాడు. ఇస్ డిసైడెడ్, ఐ వాంట్ టు లివ్ ఫర్ క్రైస్ట్. క్రైస్తవంగా దేవుని బిడ్డలుగా వచ్చారు దినాకర్ తీర్మానించుకోవాలి. నన్ను ఎవ్వరు చూస్తలేరు కదా అనుకుంటాం కదా. నేను దేవన కాలంలో దేవుడు దుబాయ్ తీసుకొచ్చాడు 1999, 20 సంవత్సరాలు చిన్న వయసులో, ఇంత వయసులో దేవుడు తీసుకొచ్చాడు. ఏమన్నారు తెలుసా? అప్పుడు రూమ్ లో ఉండేటువంటి వారు కదా, రూమ్ ఫ్రెండ్స్ ఉండేటంటే థర్స్డే వచ్చిందంటే రాత్రి పూట రాజ్మాన్ అని, అబుదాబు అని, అన్ని యుఏలో అన్ని పాట గలి తిరిగి తినాలి యవ్వన కాలంలో. అయినప్పటికీ దేవుడు రక్షించుకున్నాడు కాబట్టి ఎక్కడ ఉన్నప్పటికీ అన్యులతో తిరిగినప్పటికీ దానియేలు వలె భద్రపరచుకొని పిలిచాడు. వాళ్ళు తాగుతా అంటుంటే నువ్వు ఎందుకు తాగు అంటే నువ్వు పిసినారు అన్నారు. పిల్లలు అప్పుడు రక్షించుకున్న తర్వాత వాళ్ళతో ఉన్నప్పటికీ, వాళ్ళు తాగుతున్నప్పటికీ బలవంతంగా చేస్తే ఒక ఆరెంజ్ జ్యూస్, యాపిల్ జ్యూస్ ఇచ్చేటట్టు వారు అంటే పరిస్థితిని బట్టి రూమ్ లో ఉన్నాం, షేరింగ్ కదా, బ్యాటర్స్ అంటాం. లేదు బ్రదర్, వాళ్ళతో పాటు ఉన్నాం కదా, ఒక సుక్క వేసుకోవాల్సి వచ్చింది. ఎందుకు చెప్తావు? యూ కెనాట్ రెండు పైత పచ్చుకోలేవా? ఎందుకు చెప్తున్నా యవనస్తులుగా కదా, ప్రభులో మనము భద్రపరచబడాలి. దానియేలు తాను పవిత్రపరచుకున్నాడు. నన్ను నా జీవితమును ప్రభు కొరకు నేను అపవిత్రపరచుకోకూడదని తీర్మానం చేసుకున్నాడు. ఆశా నిగ్రహం కలిగి వాడుకుంటున్నాడు. దానియేలు ప్రత్యేకమైనటువంటి జీవితము తను జీవించినాడంట. ఈజ్ డిసైడెడ్, ఈజ్ ఎ యంగ్ మ్యాన్. దానియేలు ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏమని? నేను ప్రత్యేకమైన జీవితము నేను జీవించాలి, ప్రభు కొరకు నేను జీవించాలి. వై డోంట్ యు టేక్ దిస్ డిసిషన్ దిస్ ఆఫ్టర్నూన్? ఈ మధ్యాహ్న సమయంలో నేను కూడా అబ్రహాం వలె విడిచిపెడతాను, యోసేపు వలె విడిచిపెడతాను, దానియేలు వలె ప్రత్యేకంగా ఉంటాను. అయితే నువ్వు ఫలిస్తావు. దానియేలు ఏమైంది చెప్పు? యోసేపు ఏమైండు ఐగుప్తు దేశానికి? దానియేలు ప్రైమ్ మినిస్టర్. మనం అనుకుంటాం వాళ్ళతో పాటు ఉండాలి, చేయి వేయాలి కదా. నో పిల్లరా, దేవుడు మమ్మల్ని కూడా హైందవ కుటుంబం నుంచి 1969 మా ఫాదర్ రక్షించుకున్నాడు. గౌడ్స్ కుటుంబం నుంచి ప్రభు రక్షించుకున్నాడు. అన్నిలో నుంచి ప్రత్యేకమైన జీవించుటకు ఈ రోజు వరకు దేవుడు కృపను చూపిస్తూ వచ్చాడు. అందుకే లోకంతో అనగా అన్నిలతో మా పెద్ద చిన్నారు కానీ ఇంకా మా మామూలు ఎవరైనా చెప్పటిని వాళ్ళందరూ కూడా హైందవ ఆచారంలో ఉంటున్నారు. అయినప్పటికీ మా తండ్రికి రావాల్సిన ఆస్తి పాస్తులన్నీ కూడా ప్రభు కొరకు వదిలిపెట్టి ఒంటరిగా వచ్చాడు. కట్టుబాటులతో ఎవరి కాలంలో ఒంటరిగా వచ్చాడు. ప్రభువే జీవించాడు. వాళ్ళ ఆస్తిలో ఒక చిలిగా ప్రభు మాటలు చెప్తుంటున్నాడు.
ఒంటరిగా వచ్చాడు. ప్రభు కొరకై జీవించడానికి వచ్చేసాడు. ప్రభు రక్షించుకున్నాడు అన్న జనాంగం నుండి. అయితే తన ద్వారా దేవుడు తనకి ఏదో ఇచ్చాడు, వాళ్ళందరికంటే కూడా దేవుడు అత్యున్న స్థానంలో పెట్టాడు. ప్రభు కొరకై జీవించాలని తీర్మానం చేసుకో. ప్రభువే నిన్ను ఆశీర్వదిస్తాడు. అక్కడ పోతే అక్కడ, ఇక్కడ పోతే ఇక్కడ ఉండకుండా దానియేలు బబులోనులో ఉన్నాడు. తను ప్రత్యేకమైనటువంటి జీవితము జీవించిన కొరకు తను ఏం చేశాడంట? తీర్మానించుకున్నాడు. చూడండి 2 కొరింథీ 6:18, 2 Corinthians 6:18, 2 కొరింథీ పత్రిక 6:18. కింది బాబు చదవండి. ప్రత్యేక జీవితం ఉంటుంది. 2 Corinthians 6:18. నేను చదువుతున్నా చూడండి. దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. అమ్మా ఏమంటున్నాడు దేవుడు? ప్రత్యేకముగా ఉండుడి. ప్రత్యేకంగా ఉండంటే ఆ రూమ్ వదిలిపెట్టి కొత్త రూమ్ అని చెప్పలేదు. ఏం తినాక ప్రత్యేకంగా ఉండి ఆ రూమ్ వదిలిపెట్టి ఇంకో రూమ్ కాదు, ఆ రూమ్ లోనే ఉండు. ప్రత్యేకమైన జీవితం జీవించు. పక్క బెడ్రూమ్ వాడు తాగుతున్నాడు, నువ్వు తాగొద్దంటే వాళ్ళ క్రియలకు నువ్వు దూరంగా ఉండు. ఒకసారి అయితే బలవంతంగా నోట్లు ఇద్దరు పట్టుకొని నోట్లు పోసారు నాకు. ఎవరి కాలంలో ఉన్నప్పుడు రూమ్ లో ఇద్దరు ముగ్గురు ఉండేట్టుగా. అయినప్పటికీ తూపతో పంపించేది. తర్వాత ఏం చేశాను, అరే వీడు వేస్ట్ లైఫ్ దుబాయ్కి వచ్చాట. ఎందుకంట ఈ వయసులో వచ్చింది నువ్వు తిని తాను సుఖం లేకపోతే ఇంకెందుకు పిచ్చోడన్నా. ప్రభు కొరకై ప్రత్యేకంగా నువ్వు జీవించు, ప్రభువే నిన్ను ఆశీర్వదిస్తాడు. దానియేలు తను నిర్మించుకున్నాడు. దేవుడే చెప్తున్నాడంటే ఇక్కడ, కావున వారి మధ్య నిన్ను ప్రత్యేకంగా ఉండాలి. నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో వారికి, దేవుని ప్రజల మధ్య కాదు, అన్యుల మధ్యలో వారికి నువ్వేం చాలా ప్రత్యేక జీవితం ఉన్నప్పుడు ప్రభునితో మరి మాట్లాడుకుంటాడంట, చేర్చుకుంటాడంట కదా. చూడండి కింది భాగం. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును. ఈ లోకంలో ఎవరు చేర్చుకోకపోయినా, ఎవరు దగ్గరకు తీయకపోయినా ప్రభువుని చేర్చుకునేటువంటి వాడుకుంటున్నాడు కదండి. ప్రభు అంటున్నాడు, నేను నిన్ను చేర్చుకుంటున్నాను. ఈ లోకంలో నేను డబ్బు ఉంటేనే చేర్చుకుంటాను, ఈ లోకంలో నీకు హోదా ఉంటేనే చేర్చుకుంటాను. అయితే ప్రభు అంటున్నాడు, ఎవరు నిన్ను నేను బయటకు పంపించేసినప్పటికీ నేను అంటూ ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. ఎప్పుడైతే నువ్వు ప్రత్యేక జీవితం కలిగి ఉంటావో అప్పుడే ప్రభు మనను చేర్చుకునేటువంటి వాడు ఉంటాడు. అందుకే ఎగ్జామ్ రాశాడు. ప్రభు యొక్క మనం పాలు పొందే ముందు మన జీవితం, ప్రభువా నేను కూడా దానియేలు వలె ప్రత్యేక జీవితము జీవించిన కొరకు ప్రభువా మీరు నాకు సహాయం చేయి. ఎందుకంటే దానియేలు ప్రత్యేకమైన జీవితం జీవించిన కొరకు తను నిశ్చయించుకున్నాడు. తర్వాత ఆశా నిగ్రహం కలిగి వాడు ఉంటాడు. అంటే తన ఆశను చంపుకున్నాడు. రాజభోజనము నేను తినను, తన ఆశను ఏం చేశాడంట? చంపుకున్నాడు. పాత నిబంధనలో తెలుసు కదా, అవ్వ ఏం చేసింది? చంపుకుందా? ఏం చేసింది? అవ్వ చేసిన పతకి అంత కథ వచ్చింది. లేకపోతే ఈ దేశం అంతా ఉండకుండా మనకి. యవనస్తుడు దానియేలు చంపుకున్నాడు, కానీ అవ్వ మాత్రము చంపుకోలేదు. తిన్నది. సాతాను చూపించింది, రంగురంగుల యాపిల్ పండు తినాలని అనిపించింది. ఆశ మన ఆశను చంపుకోవాలి. చంపుకున్నప్పుడు మనం ఏం చేస్తామంట? గోధుమ గింజ చచ్చి ఫలిస్తుంది. చచ్చినప్పుడే అది ఫలిస్తుంది. అంటే పాక పెట్టబడాలి. మన శరీర క్రియలను మనం చంపినప్పుడు మనము ఫలించేటువంటి వారంగా పిల్లారా. ఎందుకంటే అవ్వ మరి తిని శాపాన్ని తెచ్చుకుంది. దానియేలు తన ఆశను చంపుకున్నాడు. దానియేలు జీవితం చూసినట్టే ప్రత్యేకమైన జీవితము ఆశా నిగ్రహం కలిగి వాడుకుంటున్నాడు. మరి మూడోదిగా మరి దానియేలు జీవితంలో మనం చూసినట్టయితే శోధనలు జయించాడు. చూడండి ఆ మాట చదువుదామా. 1:2 చదవండి. 1:2 దానియేలు 1:28. దానియేలు 1:8. అపవిత్రతను పట్టుకోకుండా దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్టు వాటిని పుచ్చుకోలేకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా శోధన వచ్చి తినాలన్నప్పటికీ అక్కడ ఆ శోధనను జయించేట్టు వాడుకుంటున్నాడు.
ఎందుకంటే శోధన జయించేవాడు ధన్యుడు. చూడండి యాకోబులో మాట ఉంది 1:12, యాకోబు 1:12, యాకోబు 1:12, యాకోబు 1:12. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. చాలు. ఎందుకంటే శోధనను జయించేవాడు మరి ధన్యుడు. ఎందుకంటే శోధనలు వస్తాయి, నిరుత్సాహపడకూడదు మన జీవితంలో. ఎందుకంటే మరి ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి కదండి, ఏ గుడికి వెళ్ళాలి కదా, ఏ స్కూల్కి పోవాలి, శోధన. ఎందుకంటే శోధనను మనము జయించినప్పుడు మనము మరి ధన్యులంగా ఉంటాం పిల్లారా. ఎందుకంటే మన జీవితంలో దానియేలు జీవితము ద్వారా మరి దేవుడు నీతో మాట్లాడుతున్నట్టు వాడుకుంటున్నాడు. మనము దానియేలు వంటి జీవితము మరి జీవించినప్పుడు కదా మరి శోధన జయించేటువంటి వారుగా మనం ఉంటున్నాం. ఎందుకంటే మరి దానియేలు జీవితం ద్వారా ప్రభు యొక్క బలంలోకి మనము ప్రవేశిస్తున్నటువంటి మనము పరీక్షించుకొని మనము పరిశోధించుకొని యోగ్యంగా ప్రభు యొక్క మనం పాలు పొందేటువంటి వారు ఉండాలని చెప్పేసి ప్రభు యొక్క వాక్యం చేత ఇచ్చబడుతున్నాం పిల్లారా. ఎందుకంటే మూడవదిగా శరీర కార్యం మనసుంటే జాగ్రత్త చూసుకుంటూ వచ్చాము. రెండవదిగా ఏం చూసాము, పవిత్రత, అపవిత్రత. మూడోదిగా వచ్చిందంటే కామాత్రత. చూడండి తులసి 3:5 చూడండి, తులసి 3:5 అనగా జాగ్రత్తను, అపవిత్రతను, మూడోదిగా కామాత్రత గురించి మనం చనిపోవాలి. చూడండి ఎవరు చనిపోయారు కామాత్రత గురించి? సంఖ్యాకాండము 2:25-11, సంఖ్యాకాండము 25:11, సంఖ్యాకాండము 25:11. వారి మధ్యలో నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేక పోవుట వలన ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపము మండించెను గనుక నేను ఓర్వలేక యుండియు ఇశ్రాయేలీయులకు నశింప చేయలేదు. చాలండి. ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా చదవండి. సంఖ్యాకాండము 25 చూస్తుంటే ఫినిహాసులో శరీర కార్యము లేదు. అక్కడ ప్రత్యక్షపు గుడాల మీదట తను ఏం చేస్తున్నాడు, ఇశ్రాయేలీయుడు అక్కడ మిద్యాను స్త్రీని ఏం చేశాడు, పట్టుకొని వచ్చేసి అక్కడ తను వ్యభిచారం పాపం చేస్తున్నాడు. అప్పుడు ఫినిహాస్ ఏం చేశాడంటే ఈటతో తీసుకొచ్చేసి పొడిచినప్పుడు ఒక్కడి పొడిస్తే ఇద్దరి నుంచి అది వచ్చేసింది పిల్లల. ఫినిహాసులో శరీర కార్యములు కామాతుత లేదు, తను చంపుకున్నాడు. తనలో లేదు కాబట్టి పక్కన ఏం చేశాడంట, చంపేశాడు. ఎవరైతే పాపం చేస్తున్నాడో వారు ఏం చేశాడు, అక ఇశ్రాయేలు పౌరుడు మిద్యాను స్త్రీతో పాపం చేసినప్పుడు ఆ ఈటతో చంపేస్తున్నాడు. ఫినిహాసు వలె కదా కామాతృతను ఏం చేయాలా, చంపబడాలి. కామాతృత శరీర క్రియలు కదండి చంపినప్పుడు మనము ఫలించేటువంటి వారుగా ఉంటున్నాడు పిల్ల. చూడండి ఎవరు చంపుతారంటే రోమా 8:13 చూడండి, రోమా 8:13, రోమా 8:13, రోమా 8:13, రోమన్స్ 8, రోమా 8:13. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల, ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. ఆత్మచేత కదండి, ఆత్మచేత ఉన్నప్పుడే కదా మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసి వారయ్యుందురు. కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపే ఎవరు చంపుతారంటే ఆత్మచేత నడిపించబడే వారు ఏం చేస్తారంట, శరీర క్రియలను చంపబడాలి. ఎప్పుడైతే శరీర క్రియలు చంపబడతాయో మనము ఫలిస్తాము. ఫలించినప్పుడు తండ్రి మహిమపరిచేటువంటి ఉంటాడు. అందుకే మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. అప్పుడే దేవుని యొక్క ఉద్దేశము, దేవుడు నీ పట్ల నా పట్ల తను సంతోషించేటటువంటి వాడు ఉంటున్నాడు. చూడండి 4వదిగా చూద్దాం రండి. 4వద దురాశ కదా, దురాశ రండి. ఫిలిప్పీ రాష్ట్ర పత్రిక ఎవరు చనిపోయారు, ఫిలిప్పీ 4:12, ఫిలిప్పీ 4:12 చూడండి, ఫిలిప్పీ 4:12, ఫిలిప్పీ 4:12. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును,
ప్రతి విషయంలోను అన్ని కార్యములను కడుపు నిండి ఉండుటకు ఆకలి కొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉంటకును నేర్చుకొని ఉన్నాను. పౌలు యొక్క జీవితంలో దురాశ చెప్పండి లేదు. అన్ని పరిస్థితిలో కూడా మరి ఏం చేశాడంట, తాను మరి కలిగి ఉండడానికి కొరకు తాను నిశ్చయించుకున్నాడు. ఎందుకంటే విశ్వాసిక జీవితంలో కదా దురాశ ఉండకూడదు. పక్క వారికి కారు ఉంది, నాకు కారు లేదు. పక్క వారికి అది ఉంది, నాకు ఇది లేదు. పౌలు యొక్క జీవితం ద్వారా లేమిలో కర్మిలో కదా అన్ని పరిస్థితుల్లో ఉండట తను మరి నేర్చుకున్నాడు. అంటే దురాశ కొరకు ఏం చేశాడు పౌలు, చంపుకున్నాడు. పక్క వారికి ఆ చీర ఉందంటే మనకు కూడా ఆ చీర కావాలి. పక్క వారి ఇల్లు కొనుక్కున్నాడంటే కదా పలాని అదే దుబాయ్ లో కూడా ఇల్లు కొనుక్కున్నాడు, నువ్వు కూడా 20 ఏళ్ళ నుంచి ఉన్నావు, ఒక ఇల్లు కూడా ఏమండి అట్లా లేరా విధించేవాళ్ళు ఇంట్లో పిల్లల దురాశ కొరకై చనిపోవాలి. పౌలు యొక్క జీవితంలో నేనేమై ఉన్నానో చాలా దేవుని యొక్క కృప. పౌలు యొక్క జీవితంలో దురాశను తను చంపుకునేటువంటి వాడు ఉంటున్నాడు పిల్లరా. ఎందుకంటే ప్రభా నువ్వు నాకేమైతే ఇచ్చావో అది నాకు చాలు ప్రభా కదండి. ఎలీషా జీవితం చూసినట్టయితే ఎలీషా దగ్గరికి న్యాయమానం వచ్చాడు కదా. న్యాయమానం వచ్చినప్పుడు ఏమైంది, ఎందుకంటే రెఫరెన్స్ చూపిస్తారని టైం అయిపోయింది. ఎందుకంటే న్యాయమానికి వచ్చాడు. ఆ న్యాయమానికి కుష్ఠరోగి శుద్ధి అయిపోయిన తర్వాత ఎలీషా ఏమన్నాడు, ఎలీషా సంగతికి వచ్చి అయ్యా నువ్వు నాకు బాగు చేసినందుకు తీసుకోవాలి ఇస్తే, అయ్యా యెహోవా జీవతోడు నాకు వద్దా అన్నాడు. పరిగెత్తి వెళ్ళిపోయారు. ఎవరు పోయారు పరిగెత్తి? గేహాజీ పోయాడు. అయ్యా అయ్యా దాసుడు ఎలీషా గారు ఇవ్వమన్నాడు అయ్యా అన్నప్పుడు ఇలా శాపగ్రస్తుడు అయిపోతున్నాడు, కుష్ఠరోగి అయిపోతున్నాడు, ఆశించాడు. దురాశ నీ జీవితంలో నా జీవితంలో సాటిస్ఫై. దేవుడు నీకేమైతే ఇచ్చాడు ఏమా తృప్తిపడు. పౌలు యొక్క జీవితంలో కదా సంతృప్తి పరచబడి ప్రభా నేనేమైనా కృప చాలు. మన జీవితంలో చంపబడాలి. ఏ విషయాల కొరకు 4 విషయాలు మనం చూసుకుంటున్నాం కదా. చివరిగా దురాశ, చివరిగా చదవండి, చివరిగా దీని కొరకు ఇంకా ముందుకెళ్దాం రండి. చివరిగా విగ్రహారాధన ధనాపేక్ష కదా. కులసి రాష్ట్ర పత్రిక రండి, అందరం చూద్దాం. కులసి కావున భూమి మీద మీ అవయవులను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, చివరిగా విగ్రహారాధన ధనాపేక్షను చంపుడి. విగ్రహారాధన ధనాపేక్షను చంపాలి. 5వదిగా మన జీవితంలో విగ్రహారాధన అనేటువంటి ధనాపేక్షను కదా ధనాపేక్షను మరి చంపేయాలి. ఈ విషయాన్ని చంపేశారు దేవుని వాక్యంలో. రండి జెనసిస్ 14:22. జెనసిస్ 14:22. ఆదికాండము 14:22. ఆదికాండము 14:22. దయచేసి చదవండి. 14:22. 14:22. అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పుకున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిల్లో ఏదైనా తీసుకొనని ఆకాశము నాకు భూమికి నీ సృష్టికర్త నాకు సర్వోన్నతుడును దేవుడైన యెహోవా ఎదుట నా చేయి ఎత్తి ప్రమాణం చేయొచ్చు. చాలు సోదము రాజా, నేను ప్రమాణం చేస్తున్నా, నేను నీ వల్ల నేను ధనవంతుడు అని చెప్పేసి రేపొద్దు నాకు ఆ పేరు వద్దు. నా ప్రభువే నన్ను ఆస్వాదించేటువంటి ఉంటున్నాడు. అబ్రాహాము కదా సోదము రాజు అంట ఏం చేశాడు, తన మనుషులు నాకు ఇచ్చేసి అంత సంపద తీసుకోవాలట. ఏమండి అబ్రాహాం ఏమన్నాడు, యెహోవా జీవముతోడు, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. పిల్లారా ధనాపేక్ష గురించి చెప్పబడాలి. ఎవరైనా సరే ఇంత తీసుకోపని చెప్తే ఏం చేస్తావు, రాత్రి ట్రక్ తీసుకొచ్చి నేను కోల్పోతాం. చెప్పబడాలి. విగ్రహారాధన నీ జీవితంలో ఇది ఉన్నట్టయితే, నీ జీవితంలో ధనాపేక్ష ఉన్నట్టయితే నువ్వు ప్రభుని సేవించలేవు. ప్రియుడా ప్రభు కొరకు నువ్వు సేవించాలంటే కదండి చంపుకోవాలి. ఈ లోకంలో నువ్వు లోకంలో చంపబడకపోతే, నీ శరీర కార్యక్రమం నువ్వు చంపబడకపోతే నువ్వు ప్రభుని తృప్తిపరచలేవు, ప్రభుని సేవించలేవు. ప్రియుడా జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు యొక్క బలము ప్రవేశించు మనము దేవుడే నన్ను మరి ఆశీర్వదించేటువంటి వాడు కొట్టున్నాడు. ఎందుకంటే అబ్రాహాము మరి 13వ అధ్యాయంలో చూస్తా ఉంటే 13:1 అబ్రాహాము 13:1 చదవండి. అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా నున్న లోతును వెంట పెట్టుకొని ఐగుప్తులో నుండి నేగేబునకు వెళ్ళెను.
అబ్రాహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. చాలండి. చూడండి, దేవుడే అబ్రాహామును దీవించేటటువంటి కదా. ఎందుకంటే నీవు నేను కూడా ఏం చేయాలట? శరీర క్రియల గురించి మనము చనిపోవాలి. ఎప్పుడైతే చనిపోతామో అప్పుడే మనమాట ఫలిస్తామంట. చూడండి, మొట్టమొదటిగా మీరు బాగా పంచడం వల్ల తండ్రి మనిషి పాడుకొచ్చింది. అనగా గోధుమ గింజ చచ్చి అది ఫలిస్తా ఉంటుంది. మనం కూడా తులసి 3-5 ప్రకారంగా మొట్టమొదటిగా దేనికి చనిపోవాలా? జారత్వము, రెండవదిగా అపవిత్రత, మూడవది కామాత్రత, నాలుగవది దురాశ, ఐదవది ధనాపేక్ష, విగ్రహాల ధనాపేక్ష కదండి. ఇవన్నీ ఇవి కూడా మనం చనిపోతే ఎంతో సంతోషంగా కదండి. డబ్బు 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 కడితే దేవుడి దగ్గర రాడు కదండి. ఒక ఆయన అడుగుతాడు, ఏమిటో అంటే ఎప్పుడు చూసిన డ్యూటీ అంట. సంవత్సరంలో 54 వారాలు ఉన్నాయి, ఏ వారం అడిగినప్పటికీ ఆఫీస్ అనట. ఇంకా నీకెందుకు డ్యూటీకి ఎందుకు? ఉపవాసం ప్రార్థన లేదు, సంఘ ప్రార్థనకు రాలేదు. పిల్లల నువ్వు చంపడాలి. ఎప్పుడైతే నువ్వు చంపడతావు ప్రభు కొరకై నువ్వు ఫలించేటట్టు ఉంటావు. రండి ప్రార్థన చేసుకుందాం. తాను మంచండి. విన్నట్టు వాక్యంలో మనం పరిశీలించుకుందాం. ప్రభు నిద్రలతో మాట్లాడుతున్నాడు. మీరు బాగా ఫలించడం వల్ల నా తండ్రి మేము పరచబడను. ప్రవేశించడానికి వచ్చిన నీవు నేను కూడా వాక్య పిలుగులో మనం పరిచించుకొని యోగ్యంగా మనము పాలు పొందాలని చెప్పేసి దేవుని యొక్క నిత్య సంకల్పం ఏంటంటున్నాం. ఎక్కడ మనం తప్పు పెట్టున్నాము, ఎక్కడ జాతి పెట్టున్నాము. దేవుని యొక్క వాక్య పిలుగులో మనం పరిశీలించుకుందాం. యోగ్యమైన రీతిలో ప్రవేశమైన పాలు పొందుకొరకై పరిశుద్ధాత్మ దేవునికి సహాయం చేయను గాక. 5 విషయాలు మనం చూసుకుంటూ వచ్చాం. ప్రభు కొరకై శరీర క్రియల్లో ఏ రీతిగా మనం చనిపోవాలి, ఏ విషయాల కొరకై విడిచిపెట్టాలో. యోసేపు విడిచిపెట్టాడు, అబ్రాహాము విడిచిపెట్టాడు లోతుని, ఫినిహాసు శరీర కార్యం విడిచిపెట్టాడు. అయితే ప్రభా నేను నా జీవితంలో శరీర క్రియలను విడిచిపెట్ట కొరకు ప్రభా నువ్వు నాకు సహాయం చేయి. ఒక చిన్న ప్రాణం చేసుకొని ఉదయంలో ప్రభు నీకు సహాయం చేస్తాను. ప్రభా నా జీవితంలో కూడా నేను విడిచిపెట్టలేకపోతున్నాను ప్రభా ఈ శరీర క్రియలను. ప్రభా దయచేసి నా క్రియలను శరీర క్రియలు నాలో తీసివేయి ప్రభా. ఒక చిన్న ప్రార్థన చేసుకో ప్రభా. నువ్వు నాకు మంచి మంచి సాక్షి దయచేయ. నీకు ప్రభు బాధ పొందడానికి దయచేయండి. ప్రార్థించు, ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీ పాదములు పొందనాలు ప్రభా. అటువంటి వాక్యం ఫలింపు చేయండి. మీరు బాగా ఫలించడం నా తండ్రి మేము పరచబడను ప్రభా. ఫలించాలి అంటే ప్రభా నీ వాక్యం దాని మాతో మాట్లాడుకొచ్చావు. మాకు శరీర క్రియలను చంపడం ద్వారా ప్రభా మేము ఫలిస్తాం. అయితే ప్రభా మా జీవితంలో ఏదైతే వదిలిపెట్టాలో, ఏది జీవితంలో విడిచిపెట్టాలో కూడా ప్రభా మీరు మాకు సహాయం చేస్తే మీరు వచ్చారు. స్తోత్రాలు ప్రభా. ఈ వాక్యాన్ని ప్రభా ఆశీర్వదించి ప్రభా ముద్ర వేసి ప్రభు మీరు నడిపించి వస్తాకోవచ్చు. మీకు మనం పాల్పొందుకు యోగ్యంగా మీరే సాయం చేసి నడిపించండి. వేస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసు తన రాత్రి ఒక ప్రార్థన చెల్లించి జ్ఞాపకం చేసుకున్నట్టుగా నేను చేయడని చెప్పండి. ఎవరైతే మార్పు